గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయంలోని 12వ దశకంలో ఉన్నాం. వరాహావతార వర్ణనము. స్వయంభువో మనురథో జనసర్గశీలో స్వయంభువో మనురథో జనసర్గశీలో దృష్ట్వా మహీమ సమయే సలిలే నిమగ్నా స్రష్టారమాపశరణం భవదంఘ్రి సేవాతుష్టాశయం మునిజనైః సహ సత్యలోకే. ప్రభు స్వయంభువ మనువు సృష్టి కార్యమును నిమగ్నుడైనాడు. అది ప్రళయ సమయము కాకుండాను భూమి నీటిలో మునిగియుండుటను అతడు గమనించాడు. వెంటనే అతడు మునీశ్వరులను అందరినీ వెంట పెట్టుకొని సత్యలోకానికి వెళ్ళాడు. నిరంతరము నీ పాదపద్మములను సేవిస్తూ ఆనందించుచుండే బ్రహ్మను అతను శరణు వేడుకున్నాడు. కష్టం ప్రజాసృజతి మయ్యవ నిర్నిమగ్నా స్థానం సరోజభవ కల్పయత్ ప్రజానాం ఇత్యేవమేష కథితో మనునా స్వయంభూః అంభోరుహాక్ష తవ పాదయుగం వ్యచింతీత్. పిమ్మట మనువు బ్రహ్మనిలా వేడుకున్నాడు. పద్మసంభవ, నేను ప్రజాసృష్టిలో నిరతుడై ఉండగా భూమి నీటిలో మునిగిపోయింది. ప్రాణులకు సంకట స్థితి ఏర్పడినది. ఈ స్థితిలో సమస్త ప్రాణులు తలదాచుకున్నట్టుకు స్థానమును కల్పింపుము. ఇట్లు మనువు విన్నవించిన వెంటనే, ఓ కమలాక్ష, బ్రహ్మదేవుడు నీ పాదపద్మలను ధ్యానించాడు. హా హా విభో జలమహం న్యపిబం పురస్తాద్ అద్యాపి మజ్జతి మహీ కిమహం కరోమి ఇత్థం త్వదంఘ్రియుగళం శరణం యతోస్య నాసాపుటాత్ సమభవః శిశుకోలరూపీ. ప్రభు, ప్రళయకాల జలములను నేను మునిపే త్రాగియున్నాను కదా, ఇప్పుడు మరల భూమి నీటిలో మునుగుచున్నదేమి? అయ్యో, ఇంక నేనేం చెయ్యాలి? ఇప్పుడు నీ పాదములే నాకు దిక్కు. ఇలా బ్రహ్మ పరుగుచుండగానే నీవు అతని నాసికాపుటము నుండి వరాహ శిశురూపమున ఆవిర్భవించావు. అంగుష్ఠమాత్రవపురుత్పతితః పురస్తాద్ భూయోథ కుంభి సదృశ సమజృంభథాస్త్వం అభ్రే తథా విధముదీక్ష్య భవంతముచ్చైః విస్మేరతాం విధిరగాత్ సహసూను విశ్వైః. ప్రభు, తొలుత నీవు అంగుష్ఠమాత్ర శరీరుడవై బయటపడ్డావు. ఆయన చూచుచుండగానే ఏనుగు శరీరం వంటి శరీరంతో నీవు విజృంభించావు. ఈ విధంగా వెంటనే పెరిగి ఆకాశమంత ఎత్తుగానున్న నిన్ను చూచి బ్రహ్మదేవుడు తన పుత్రులతో సహా మిక్కిలి ఆశ్చర్యముకు లోనయ్యాడు. కోసాపచింత్య మహిమా కిటిరుత్థితో మే నాసాపుటాత్ కిము భవేదజితస్య మాయా ఇత్థం విచింతయతి ధాతరి శైలమాత్రః సత్యో భవన్ కిల జగజ్జిత ఘోరఘోరం. దేవా, బ్రహ్మదేవుడు నీ వరాహ రూపమును చూచి ఆశ్చర్యంతో, అద్భుతమైన మహిమగల ఈ వరాహమూర్తి నా నాసాపుటమును ఎలా ఉదయించాడు? ఇతడు ఎవరు? ఇది పరమాత్మ యొక్క మాయ కాబోలు అని పరిపరి విధములుగా ఆలోచించుతున్నప్పుడు నీవు వెంటనే పెద్ద పర్వతమంత ప్రమాణమును ఎదిగి మహాభయంకరంగా గర్జించావు. తం తే నినాదముపకర్ణ్య జనస్తపస్థాః సత్యస్థితాశ్చ మునయో నునుపుర్భవంతం తస్తోత్రహర్షులమనాః పరిణద్య భూయః తోయాశయం విపులమూర్తిరవాతరస్త్వం. జనోలోకమున, తపోలోకమున, సత్యలోకమున నివసించుచున్న మునీశ్వరులు నీ గర్జనారవమును విని భక్తి ప్రపత్తులతో నిన్ను స్తుతింపసాగారు. ఆ మహర్షులు చేయుచున్న స్తుతులకు నీవు బాగా సంతోషించి ఇంకనూ గట్టిగా గర్జించి విశాలమైన శరీరంతో సముద్రమునందు ప్రవేశించావు. ఊర్ధ్వప్రసారి పరిధూమ్ర విధూతరోమా ప్రోక్షిప్తవాలధిరవాంగ్ముఖ ఘోరఘోణః తూర్ణప్రదీర్ణ జలద పరిఘూర్ణ దక్షా స్తోత్రూన్ మునీన్ శిశిరయన్నవతేరిధత్వం. స్వామి, నీ శరీరమందున్న బూడిద రంగు గల కేశములు నిక్కబోడుచుకుని ఉన్నవి, వారము పైకి లేచినది, ముఖము క్రిందకు ఉన్నది, నీ వేగములకు మబ్బులన్నీ తొలగిపోసాగినవి, నీ కళ్ళు చిత్ర విచిత్రంగా తిరుగుసాగినవి. అట్టి నిన్ను చూచి మహర్షులందరూ స్తుతించుచుండగా నీవు వారి అనుగ్రహిస్తూ ఒక్కమారు జలంలోకి దూకావు.
అంతర్జలం తదను సంకులనక్రచక్రం అంతర్జలం తదను సంకులనక్రచక్రం రామ్యతిమింగిలకులం కలుషోర్మిమాలం ఆవిశ్య భీషణరవేణ రసాతలస్థాన్ ఆకంపయన్ వసుమతీ మగవేషయస్త్వం. స్వామి, నీవు సముద్ర జలములలో ప్రవేశింపగానే అందున్న మొసళ్ళన్నీయు తల్లడిల్లిపోయాయి. తిమింగిలములు ఎటూ తోచక తిరుగుసాగాయి. సముద్రములోని నీరంతా కలుషితము కాగా పెద్ద పెద్ద అలలు రాసాగినవి. అట్టి సముద్రమున నీవు ప్రవేశించి గర్జించుటచే కలిగిన భయంకరమైన శబ్దమునకు రసాతలమునున్న వారు కూడా భయపడడం మొదలుపెట్టారు. ఆ విధంగా నీవు భూమిని కనుగొనుటకు సముద్రమునంతయు వెతికావు. దృష్ట్వాథ దైత్యహతకేన రసాతలాంతే సంవేషితాం ఝుటితి కూటకిటిర్విభోత్వం ఆపాతుకాన విగణయ్య సురారిఖేటాం దంష్ట్రాంకురేణ వసుధామదధా సలీలం. పరమాత్మ, మాయావరాహ రూపమునున్న నీవు భూమికై వెదకుచూ రాక్షసాధముడైన హిరణ్యాక్షుడు భూమిని రసాతలము కింద ఉంచిన విషయం తెలుసుకున్నావు. వెంటనే ఆ భూమిని తెచ్చుటకు నీవు పోగా రాక్షసులందరూ ఒక్కొమ్మడిగా నీపై పడ్డారు. వారిని అందరినీ ఏమాత్రము లెక్కసేయక నీ యొక్క కోర చివర ఈ భూమిని అవలీలగా ధరించావు. అభ్యుద్ధరన్నధరాం దశనాగ్రలగ్నముస్తాంకురాంకిత ఇవాధి కపీవరాత్మా ఉద్ధూత ఘోర సలిలా జలధేరుదంచన్ క్రీడావరాహవపురీశ్వర పాహి రోగాత్. పరమేశ్వర, నీవు సముద్రములో నుండి భూమిని నీ కూరపై ఎత్తి పట్టుకున్నప్పుడు అది నీ కూరపై తగులుకొనిన తుంగముస్త యొక్క మొలక వలె కనిపించినది. మిక్కిలి లావుగా క్రీడావరాహ రూపమునున్న నీవు సముద్ర జలముల నుండి పైకి వచ్చావు. అట్టి మాయావరాహ రూప, నీవు నా రోగములన్నింటినీ తొలగించి నన్ను రక్షింపుము. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.